వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఆంజనేయ స్వామి అనగానే మనందరికి గుర్తుకు వచ్చేది సింధూరం. సింధూరం ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు కూడా తెలియజేస్తుంటారు. ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన స్వామివారికి సింధూరం సమర్పించిన కార్యసిద్ధి లభిస్తుందని అర్చకులు చెబుతారు. భారతదేశంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉండని గ్రామం ఉండదు. అయితే మామూలుగా మనం ఏదైనా గుడికి వెళితే అక్కడ పసుపు లేదా కుంకుమ దేవులకు పెడుతూ ఉంటాం. కానీ ఆంజనేయ స్వామికి మాత్రం సింధూరం పెడుతూ ఉంటారు. మరి హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి సీతమ్మ తల్లి దగ్గరకు ఆంజనేయుడు వెళ్తాడు. ఆమె అప్పుడు సింధూరం పెట్టుకుంటుంది. అది చూసి సీతమ్మని ఎందుకమ్మా సింధూరం ధరిస్తున్నావని అడగగా వెంటనే సీతమ్మ తల్లి ఏం చెప్పాలో తోచక వెంటనే రామచంద్రుడికి మేలు కలుగుతుంది అని చెప్పిందట. ఇక సీతమ్మ చెప్పిన దాంట్లో శ్రీరామచంద్రుడికి మేలు జరుగుతుంది అన్న పదం హనుమంతుడికి బాగా నచ్చడంతో మొదటి రోజు తన శరీరం మొత్తం సింధూరం పూసుకుని సభకు వెళ్ళాడు. అప్పుడు అక్కడ వారు ఎందుకిలా సింధూరం పోసుకున్నావని అడగగా దానికి సీతమ్మ తల్లి చెప్పిన సమాధానం చెప్పాడు హనుమ. అప్పుడు రాముడు ఆంజనేయ స్వామి భక్తికి పరవశించి ఒక వరం ఇస్తాడు. నిన్ను ఎవరైతే సింధూరంతో పూజిస్తారో వారిని కష్టాల నుండి నేను కాపాడుతాను అని మాట ఇస్తాడు. ఇక అప్పటి నుంచి ప్రతి మంగళవారం సింధూరాన్ని ఆంజనేయ స్వామి ఒంటికి పూసి ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించిన తర్వాత నువ్వుల నూనె సింధూరం కలిపిన మిశ్రమాన్ని పూజిస్తూ ఉంటారు. సింధూర పూజ అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమైనది. అందులోనూ మంగళవారం రోజు సింధూర పూజ అంటే మరీ ఇష్టపడుతూ ఉంటారు ఆంజనేయ స్వామి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి జిఆర్ టీవీ.